శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అష్టోత్తర శతకోటి శ్రీరామ నామ పారాయణ మహాయజ్ఞ పూర్ణాహుతి మహోత్సవ ఆహ్వానం 9/3/2025 ఆదివారం నుంచి 14/3/2025 శుక్రవారం వరకు ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖులచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాలు జరుగును. వేదిక తాలూకా హైస్కూల్ గ్రౌండ్ నందు, కొత్తపేట, తెనాలి. భక్తి పూర్వక నిర్వహణ శ్రీరామానుజ దాసుడు దాసి కుటుంబ సభ్యులు, తెనాలి. కార్యక్రమ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్, ఆర్ సురేష్. 8500188258 and 9440853850 and 9247812941. శ్రీవారి సేవలు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సేవా సమితి, తెనాలి. స్వాగత సుమాంజలితో శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్, తెనాలి. శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం తొలిసారిగా తెనాలి వచ్చిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఘనంగా స్వాగతం పలికారు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి నుండి భారీ ర్యాలీగా తెనాలికి తోడ్కొని వచ్చారు. దారి పొడవునా పూలమాలతో సత్కరిస్తూ ఆలపాటికి స్వాగతం పలికారు. తెనాలిలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో ఆలపాటి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పనిచేసి ఆలపాటిని మంచి మెజారిటీతో గెలిపించారని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు పనిచేయాల్సి ఉందని, అప్పుడే రోడ్లు, పరిశ్రమలు, ప్రాజెక్టులు వంటివి అన్నీ సమకూరుతాయన్నారు. మనమంతా సమానం అనే భావనతో 3 పార్టీల శ్రేణులు పనిచేయాలన్నారు. కూటమికి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తనకు ఎంతో విశ్వాసం ఉందని, ఆలపాటి విజయంతో రుజువైందన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి మాట్లాడుతూ తనకు ఘన విజయాన్ని అందించిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పొత్తులో భాగంగా తనకు తెనాలి సీటు దక్కలేదని క్యాడర్ ఎంతో నిరాశపడిందని, ఆ సమయంలో తాను కూడా ఒకంత బాధపడ్డానని చెప్పారు. రాష్ట్రం కోసం పార్టీ నాయకత్వం ఆదేశాలను గౌరవించి కూటమి విజయానికి విస్తృతంగా పనిచేసి ఘన విజయం సాధించామని చెప్పారు. ఎమ్మెల్సీగా తన గెలుపు 3 పార్టీల నాయకులు, కార్యకర్తల కృషికి అంకితమన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు. ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కనీసం 10 నుంచి 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న ప్రాజెక్టు శాంక్షన్ చేసి తీసుకురావటానికి నేను కేంద్ర మంత్రిగా ఉంటేనే ఎంతో టైం పడతా ఉంది. అంతా నాకు వ్యవస్థలన్నీ
అర్థం చేసుకొని మనుషులందరూ ఉండి సమర్థత ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన నాకే ఇన్ని రోజులు పడతా ఉంది అంటే మామూలుగా చాలా కష్టం. ఒక ప్రాజెక్ట్ తీసుకురావటం, తీసుకువచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం ఇంకా కూడా చాలా కష్టం. ఇవన్నీ కాబట్టి 2-3 సంవత్సరాల్లో ఏది అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కనీసం 10-15 ఇప్పుడంటే ఒక విజన్ తోటి ఈ ఆంధ్ర రాష్ట్రం అద్భుతంగా ఉండాలి, ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు చరిత్రలో గుర్తు ఉండే విధంగా ఉండాలి అంటే అన్ని పకడ్బందీగా ప్లాన్ తో చేయాల్సినటువంటి అవసరం. ఇవన్నీ చేసి డబ్బులు తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ లో మీకు తెలిసి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటాయో, మళ్ళీ అందులో కొంతమంది ల్యాండ్ ఇవ్వనంటారు. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని రోడ్లు వేసి ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి 10-15 సంవత్సరాలు ఈ కూటమి ఏదైనా క్యాపిటల్ కట్టాలన్నా అన్నిటిలోనూ అదే పరిస్థితి. కాబట్టి ఆ విశాల దృక్పథం దృష్ట్యా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కలిసి ఎలా పనిచేయాలనేది నిర్ణయించుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిపోతే మొదటగా లాభపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కువగా నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజున మీరు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవాలి. మనం కూడా అందరం మనకి అధికారం అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలపై ఆధారపడి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏదైనా అడగొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తగ్గి జాగ్రత్తగా మేము కానీ అందరం కూడా ఒక మంచి అవినాభావ సంబంధం ఈరోజు బీజేపీ వారితోటి పెంచుకొని ఎక్కడికక్కడ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు కూడా చూస్తే నేను కూడా చాలా తీసుకురాగలిగాను. ఒక 9 నెలల్లో అన్నీ తీసుకురాగలిగామంటే మామూలుగా అయితే చాలా కష్టం. మీరు చూస్తుంటారు గత 20-30 సంవత్సరాల్లో ఎన్ని బ్రిడ్జిలు వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అనేది. ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే బీజేపీ వారి సపోర్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ ఏ విధంగా అయితే అందరితో కలిసి పని చేసుకుంటున్నామో మీరు కూడా కంపల్సరీగా ఆ విధంగా కలిసి పని చేయాలి అని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాజా గారికి వచ్చినటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, ఈ 6 ఏళ్ళు మిమ్మల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా మీకున్న సమస్యల్ని పార్టీ పరంగా మన నాయకుడు కేంద్ర మంత్రి వర్యులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన పక్కనున్న మనకి ఏది అవసరం వచ్చినా మనం ఈ అన్నదమ్ములు ఉండే ఆనంద్, మరి వీళ్ళిద్దరి యొక్క నాయకత్వం, అదేవిధంగా జనసేన నాయకులు మనోహర్ గారు, అదేవిధంగా వాళ్ళకి అధికారం ఉన్నా లేకపోయినా ఇక్కడ బీజేపీ నాయకులు నాయకత్వంకి ఎవరికి ఏది అవసరమైనా కూడా మనందరం కూడా కలిసి పనిచేద్దాం, ఎక్కడ విభేదం లేకుండా ఉండాలి. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినప్పుడు ఒక అంశాన్ని ఆయన కదిలించాడు. ఏమిటంటే ఈ రోజున మనం మీ అందరు కూడా గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను గతంలో కూడా చెప్పాను, మనందరి యొక్క కలయిక వల్ల అది పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా కలయిక వల్ల మనం అపారమైనటువంటి శక్తి సంపన్నులయ్యాం అనేది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి అంశం. దానికి ఎక్కడ విఘాతం కలగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పనిచేసి గెలుపు కారణమయ్యాము. మనం ఈ రోజున మరలా మనకేదో అధికారం వచ్చిందని చెప్పి వేరే రకమైన ఆలోచనలు ఎక్కడన్నా చేసినట్టు కానీ మచ్చ వచ్చేలాగా మనం ఎవరితో ఏలెత్తి చూపించుకునే దానికి ఎవరు కూడా ప్రయత్నించొద్దు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ, మనం ఏ రకంగా మన సమస్యని సాధించుకోవాలి, మన సమస్యకి ఏది పరిష్కారం అని చెప్పి ఎత్తుకొని అక్కడ యుక్తిగా శక్తివంతంగా మన యొక్క పనిని సాధన చేసుకునే విధానంలో సమన్వయం కావాలి అని చెప్పి ఎక్కడ కూడా దానికి విఘాతం కలగకుండా చూస్తారని చెప్పి నమ్ముతారు. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.